गुड मॉर्निंग स्टूडेंट्स। शुभोदय बच्चों, कैसे हो सर? पिछले हफ्ते में हम पहला पार्ट जो है समझाए थे, कक्षा कार्य और वर्कबुक पार्ट भी हम लिख दिए थे। आज हम दूसरा पार्ट जो है राजा बदल गया, इस पाठ से संबंधित विषय क्या है जानने की कोशिश करते हैं। इससे पहले इस चित्र को देखो। ओके नैना, फर्स्ट లెసన్ మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ లెసన్ రాజా బదల్ గయా లెసన్ ఏదైతే ఉందో మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా? సో అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఈ పిక్చర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, పిక్చర్ చూస్తున్నారు కదా? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. चित्र में क्या क्या दिखाई दे रहा है? ఫస్ట్ క్వశ్చన్ అక్కడ ఏం అడుగుతున్నారు? చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై, పిక్చర్లో ఏంటేంటి కనిపిస్తుంది చూడండి. ఏం కనిపిస్తుంది అక్కడ? చిత్ర మే एक लड़का और एक ग्लोब, लड़के के हाथ में एक ग्लोब और दूसरे हाथ में एक पुस्तक दिखाई दे रहा है कि नहीं? ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి ఒక హ్యాండ్లో గ్లోబ్ కనిపిస్తుంది, నెక్స్ట్ సెకండ్ హ్యాండ్లో ఒక బుక్ కనిపిస్తుంది, అవునా? పుస్తక్. లడ్కా క్యా కర్ రహా హై, అక్కడ అబ్బాయి ఏం చేస్తున్నాడు? క్వశ్చన్. लड़का ग्लोब एक हाथ से पकड़कर दूसरे हाथ से पुस्तक पकड़कर दिखा रहा है, చూపిస్తున్నాడు మనకి రెండును, అవునా కాదా? థర్డ్ క్వశ్చన్ చూడండి అన్న. वह लड़का हमें क्या बताना चाहता है, అబ్బాయి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక చేతిలో గ్లోబ్ ఉంది, అవునా? ప్రపంచం యొక్క గ్లోబ్ అక్కడ చేతిలో కనిపిస్తుంది. ఇంకొక చేతిలో బుక్ ఉంది. ఆ బుక్లో ఏం రాసిందో ఒక్కసారి జాగ్రత్తగా చూసారనుకోండి. జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై, జ్ఞాన్ సే అంటే నాలెడ్జ్తో, దునియా బదల్ సక్తే హై, దునియా అంటే వరల్డ్, ప్రపంచాన్ని, బదల్ సక్తే హై మార్చగలము, జ్ఞానంతో ప్రపంచాన్ని మార్చగలము. అర్థమైందా? అంటే జ్ఞానం మనకు ఎలా నేర్చుకోగలము? మనం పుస్తకంలో కానీ ఎలాగైనా సరే జ్ఞానాన్ని మనం పొందగలం. ఒక పుస్తకం చూపిస్తున్నాడంటే అందులో జ్ఞానం, నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో మనం ఇక్కడ ఇంకో చేతితో ఏం చూపిస్తున్నాడు? గ్లోబ్ చూపిస్తున్నాడు. అంటే ప్రపంచం మార్చగలము. సో అదే మెసేజ్ ఇస్తున్నాడేమో అబ్బాయి అక్కడ మనకి. చూద్దాం లెసన్లో ఏముందో. నెక్స్ట్ छात्रों के लिए सूचनाएं, छात्रों के लिए सूचनाएं, ఇది మీకు తెలిసిందేనా? ఏంటది? పాఠ్ కే చిత్ర देखो, లెసన్ రిలేటెడ్ పిక్చర్ చూడాలి. అలాగే చిత్రం के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या क्या बताया गया होगा. సో పిక్చర్ చూసి అవగాహన పెంచుకోవాలి మనం. ఒక ఆలోచనకి రావాలంటే ఇది అవ్వచ్చేమో, ఈ లెసన్ అంటే ఈ లెసన్లో ఏదైనా ఈ విషయాన్ని ఏదైనా మార్పు అనేటువంటి చేంజెస్ కోసం ఏదైనా చెప్పొచ్చేమో, అలాగా మీరు ఆలోచించుకోగలగాలి. నయే శబ్దంకు నయే వాక్యంకు రేఖాంకిత కరో, న్యూ వర్డ్స్ సెంటెన్సెస్ ప్రతి లెసన్లో వస్తూ ఉంటాయి, మనం ముందే చెప్పుకున్నాము. వాటిని కూడా కాస్త అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. నయే శబ్దం और वाक्यों के बारे में मित्रों से चर्चा करो, ఆ న్యూ వర్డ్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. नए शब्दों के अर्थ शब्दकोश में ढूंढो,
న్యూ వర్డ్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా జాగ్రత్తగా డిక్షనరీలో వెతకాలి. ఓకే, సో ఇది మీరు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి వర్క్. సో నెక్స్ట్ రాజా బదలగయ్య. మనం నేర్చుకునేటువంటి లెసన్ ఏంటి? రాజా. రాజా అంటే ఎవరు? కింగ్. అవునా, మనందరికీ తెలిసిందే, చాలాసార్లు అవ్వడం మనం విన్నాం. బదల్ గయా. బదల్నా అంటే మారిపోవడం, మారిపోయాడు. గయా అనేటువంటిది పాస్ట్ టెన్స్ క్రియ. సో బదల్ గయా, రాజు మారిపోయాడంట. రాజు మారిపోవడం అంటే ఇంకొక రాజు వచ్చాడా ఏంటి రాజు ప్లేస్లో? కాదు, రాజులో మార్పు వచ్చింది, పరివర్తనం జరిగింది, అంటే చేంజెస్ వచ్చాయి, అంటే ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అని అక్కడ చెప్పడం. అది ఎందుకు, ఎలాగా, ఏంటనేటువంటి విషయం మనం ఈరోజు లెసన్లో నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఓకే, రాజా బదలగయ్య లెసన్ అనేటువంటిది ఒక కహానీ పాఠ, ఒక స్టోరీ అన్నమాట. సో ఇక్కడ మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న చూడండి నెక్స్ట్ పేజ్. సో లెసన్ మనం ఇప్పుడు చూద్దాం నాన్న. లెసన్లో చూడండి, చదువుతాను. ఏక్ లడ్కా థా, ఉస్కా నామ్ రాజేష్ థా. ఒక అబ్బాయి ఉండేవాడంట, అబ్బాయి పేరేంటి? రాజేష్. వహ జంగల్ మే జా రహా థా. తను అడవి, జంగల్ అంటే ఏంటమ్మా? ఫారెస్ట్, అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అడవి గుండా ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. రాస్తే మే అంటే త్రావలో, అదే వేలో వాడికి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక సోనే కా సిక్కా, ఒక గోల్డ్ కాయిన్ కనిపించిందట, కింద పడి ఉందంట. వాడు చూశాడు రాజేష్. వహ సోచ్నే లగా. తను ఆలోచిస్తున్నాడు రాజేష్, ఏంటని? యహ సిక్కా మేరా తో హే హీ నహీ. ఈ కాయిన్ నాదైతే కానే కాదు. ఇసే క్యా కరో లేకర్ అనుకుంటున్నాడు తనలో తాను. దీన్ని ఏం చేయను నేను తీసుకొని అనుకుంటూ ఇంకా ఏం ఆలోచిస్తున్నాడు? జానే కిస్ బేచారీ కా సిక్కా యహా గిర్ గయా హే. పాపం ఎవరి కాయినో ఇక్కడ పడిపోయింది. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ. చూడండి తన ఆలోచన. అబ్ ఇప్పుడు నాతో ఇసే రఖ్ సక్తా హూ, దీన్ని నేను నా దగ్గర ఉంచుకోను లేను, ఎందుకంటే తన కాయిన్ కాదు, తనది కానిది తీసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచన తంది. సో అందుకే తన దగ్గర అయితే ఉంచుకోలేడు. ఆర్ నా హీ ఫేంక్ సక్తా హూ, అలాగని ఎక్కడ పడేను లేడు, ఎందుకంటే అది గోల్డ్ కొను. గోల్డ్ అంటే మనకి ఎంత వాల్యుబుల్ అనేటువంటి విషయం తెలుసు కదా, ఎంత వాల్యూ ఉందో దానికి, అవునా కదా? ఊరికి ఎక్కడ పడేయలేడు కదా. చూడండి, ఎంత మనకి ఏమైనా ఒక పైసా దొరికింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి మనకు నచ్చింది ఏదో ఒకటి కొనుక్కొని తినేస్తాం, అవునా? దాచేస్తాం, నాకు డబ్బులు దొరికాయని. కానీ చూడు ఇక్కడ అలా చాలామంది అలా ఆలోచిస్తుంటారు, అందరూ కాదు, చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ రాజేష్ మాత్రం అలా చేయలేదు, తనది కాదు కాబట్టి తన దగ్గర ఉంచుకోలేదు, అలాగని ఇక్కడ పడేయను లేదు, ఎందుకంటే దాని వాల్యూ తనకి తెలుసు. క్యా కరూ ఇస్కా ఆలోచిస్తున్నాడు, మరి ఏం చేయండి దీనికి గోల్డ్ కాయిన్ తీసుకొని అని ఆలోచిస్తూ యహీ సబ్ సోచ్తే హుయే వహ ఆగే బఢా చలా జా రహా థా. ఇవన్నీ ఆలోచిస్తూ తను ఏం చేస్తున్నాడు? అలా నడుచుకుంటూ ముందుకు అలా పట్టుకొని కాయిన్ పట్టుకొని నడుస్తూ వెళ్తున్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే. సో త్రావులో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ త్రావులో మాలా జప్తే హుయే, మాల అంటే ఏంటి? ఒక మాల అంటే ఒక మాల ఉంటుంది, అది జపమాల అంటారు. సాధువు ఒక కనిపించినట్టు, ఆ సాధువు ఒక జపమాల పట్టుకొని, తులసి మాల ఒకటి ఉంటుంది 108 పూసలతోటి. సో దాన్ని జపం చేసుకుంటూ, ఆ మాల అలాగా కౌంట్ చేసుకుంటూ, జపం కౌంట్ చేస్తూ ఎన్నిసార్లు చేస్తున్నారా అనేటువంటిది అలాగా కౌంట్ చేసుకుంటుంటారు ఆ జపమాల పట్టుకొని. సో అలాగా ఆ జపమాల పట్టుకొని జపిస్తూ కనిపించేటట్టు ఒక సాధువు. ఉస్నే సోచా, అప్పుడు ఆ సాధువుని చూసి రాజేష్ ఆలోచించాడు, ఏంటని? క్యూ నా యహ సిక్కా సాధు కో హీ దేదు. ఎందుకు ఈ కాయిన్ సాధువుకే ఇచ్చేస్తే అనే ఆలోచన తనకు కలిగిందంట. మరి ఏం చేశాడు చూడండి అక్కడ. రాజేష్ నే జబ్ వహ సిక్కా సాధు కో దియా తో
వెళ్ళాడు. దగ్గరికి రాగానే సాధువు దగ్గరికి ఆ గోల్డ్ కాయిన్ ఏదైతే ఉందో అది తీసుకొని సాధువుకో దియా, సాధువుకి ఇలాగా ఇచ్చాడనమాట. చేత్తో ఇలా తీసుకొని ఇస్తూ తీసుకోండి అని అంటే, तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, ఆ గోల్డ్ కాయిన్ని చూసి సోనేకే సిక్కేకో ఆ గోల్డ్ కాయిన్ని చూసి ఆ సాధు ఏమంటున్నారు, ఆశ్చర్యంగా అన్నాడట. ఏంటని, బేటా यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है అంటున్నారంట. బాబు ఈ సిక్కా అంటే ఈ గోల్డ్ కాయిన్ ఏదైతే ఉందో ఇది మాలాంటి సాధువుల కోసం కాదు. ఎందుకలాగా? ఎందుకంటే సాధువులు అన్నీ త్యాగం చేసి దేనిపైన కూడాను ఆశ అనేటువంటిది, వ్యామోహం అనేటువంటిది ఏమీ లేకుండా ఉంటారు. వాళ్ళకి అలాగ భగవంతుని స్మరణ ఒకసారి కాషాయ వస్త్రాలు ధరించారు అని అంటే వాళ్ళు ఇంకా భగవంతుని స్మరణతోనే జీవితం గడుపుతూ ఉంటారు. ఆకలి దప్పికలు లాంటివి కూడా వండుకోవాలి, తినాలి, ఈ రోజుకి ఏంటి, రేపటికి ఏంటి, ఈ క్షణం ఇలా ఉన్నాను, దాని తర్వాత ఏం చేయాలి, అటువంటి ఆలోచనలు ఉండవంట వాళ్ళకి. ఎవరైనా భిక్షం పెట్టాలి అని అనుకుంటే, భిక్షం అంటే ఏంటి, భోజనం పెట్టాలని అని అనుకుంటే ఆ రోజు సాధువులకి పెడితే పుణ్యం వస్తుంది అని అంటూ ఉంటారు చూసారా. అలా ఎవరైనా సరే భిక్షం కోసం రండి స్వామి అని పిలిస్తే ఆ రోజు వాళ్ళు పెట్టేటువంటి భోజనం తిని ఆ రోజు గడుపుకుంటారు. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ భోజనం కావాలి, దానికోసం ఆరాటపడాలి అనే ఆలోచన ఉండదు. ఉంటే తింటారు, లేదంటే లేదు. వాళ్ళ ఆలోచన అంతా కూడా స్వామి దర్శనం చేసుకోవడం అంటే భగవంతుని స్మరణ చేసుకుంటూ భగవంతుని దర్శనం కోసమే వాళ్ళు అలా ప్రయాణిస్తూనే ఉంటారు, జీవితం గడుపుతూనే ఉంటారు. సో అటువంటి వాళ్ళకి రేపు అనేటువంటిది ఏం జరుగుతుందో, ఏం కావాలో అనేటువంటి ఆలోచన లేని వాళ్ళకి ఖచ్చితంగా ఎటువంటి పైసా అయినా సరే వాళ్ళకి అవసరం ఉండదు. సో అందుకే అన్నారు ఇటువంటి కాయిన్ మాలాంటి వాళ్ళ కోసం కాదు. ఓకే, నెక్స్ట్, ఇసే తో కిసి గరీబ్ కో దే దో తాకి వహ అప్నా పేట్ భర్ సకే. సో దీన్ని తీసుకెళ్ళి ఎవరైనా గరీబ్కో అంటే పేదవాళ్ళు, పూర్ పీపుల్స్ ఉంటారు చూసారు, ఎవరైనా అటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే. తాకి దానివల్ల వహ అప్నా పేట్ భర్ సకే, దాంతో ఆ గరీబ్ అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆకలి తీర్చుకోగలరు. దీంతో అంటే అది తిని కదా, దాంతో వచ్చినటువంటి డబ్బుతోటి దీంతో ఆకలి తీర్చుకునే అవకాశం ఉంటుంది అని సాధువు చెప్పారు. ఎవరికి చెప్పారు నాన్న? రాజేష్కి. నెక్స్ట్ చూడండి నాన్న, సాధుకి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే చలా. తో సాధువు చెప్పిన మాటలన్నీ విన్నారు. ఎవరికిమ్మని? పేదవాడికి ఇమ్మన్నారు సాధువు. సో సరే అని ఆలోచిస్తూ అలాగే వెళ్తున్నాడు. ఆగే చలా, ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఉస్నే దేఖా కి కిసి రాజా కి సేనా చలీ జా రహీ హే. తను చూశాడు. ఏంటని? ఎవరో ఒక రాజు సైన్యం వెళ్తుంది. ఒక రాజు తన సైన్యంతో అటుగా వెళ్ళడం చూశాడు. చూసి అనుకుంటున్నాడు, ఇతనీ బడీ సేనాకో దేఖకర్ వహ సోచనే లగాకి. పెద్ద సైన్యం, రాజు అంటే ఒకరు ఇద్దరు వెళ్ళరు కదా, ఇంకా ఒకరు ఉన్నారంటే, రాజు బయటకు వచ్చారంటే చాలు, ముందుకు ఒక 25 మంది, వెనక ఒక 25 మంది కనీసం ఉంటారు. పెద్ద సైన్యమే ఉన్నదంట రాజు వెనకాల ముందు. సో ఇంత పెద్ద సైన్యం చూసి ఇతనీ బడీ సేనాకో దేఖర్ అంటే అంత పెద్ద సైన్యాన్ని చూసి సోచనే లగాకి ఆలోచనలో పడ్డాడంట. ఎవరు? రాజేష్. జరూర్ కోయి బాత్ రహీ హోగి, నిజంగానే ఏదో విషయం ఉండే ఉంటుంది. జో రాజా అప్నీ సేనా లియే జా రహే హే, రాజుగారు అందుకే అంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నారు అంటే ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది, అందుకే రాజుగారు పట్టుకొని వెళ్తున్నారు అని తనలో తను ఆలోచించుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఆ సైనికులందరూ వెళ్తుంటే అటువైపుగా వెళ్ళి ఉస్నే ఏక సైనిక్ సే పూఛా, ఒక సైనికుడు అక్కడ ఉంటే ఆ సైనికుడికి ఒక భటుడికి పిలిచి చూసి దగ్గరికి వెళ్ళి అడిగారంట. ఏంటని? భాయ్ అన్నా, ఆప్కే రాజా ఇతనీ బడీ సేనా లియే కహా జా రహే హే.
మీ రాజుగారు తను అంటున్నాడు, అన్న ఇంత పెద్ద సైన్యం తీసుకొని మీ రాజుగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇతనీ బడీ సేన, ఇంత పెద్ద సైన్యాన్ని అర్థమైందమ్మా లియే తీసుకొని కహా జా రహే హే, ఎక్కడికి వెళ్తున్నారు అని రాజేష్ అడిగాడు. అక్కడ చెప్తున్నాడు, ఆ సైనికుడు అక్కడ చెప్తున్నారు రాజుగారి కోసం, ఏ హమారే రాజా శూరసింహ హే, ఈయన మా రాజు శూరసింహ, ఆయన పేరేంటంటే రాజుగారి పేరు శూరసింహ. జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్, ఈయన పడోసీ దేశ్ అంటే పక్క దేశంలో ఉండే పక్క దేశం పైన ఆక్రమణ చేసి, పక్క రాజ్యాన్ని కూడా ఆక్రమణ చేసి అంటే దోచుకుని ఏం చేయాలంట, లూట్నే జా రహే హే, ఆక్రమించుకొని దండెత్తి ఆ రాజ్యాన్ని లూట్నే అంటే దోచుకోవడానికంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి సంపదని దోచుకోవడం కోసం వెళ్తున్నారు అని చెప్పగానే, అలాని ఉస్నే జవాబ్ దియా, ఆ సైనికుడు అలాగా సమాధానం చెప్పాడంట రాజేష్కి. అప్పుడు ఆ రాజేష్ అంటున్నాడు, రాజేష్ రాజాకే పాస్ గయా, ఆలోచించిన తర్వాత కాసేపు విన్నాడు కదా సైనికుడు చెప్పింది, ఆలోచించి వెళ్ళాడంట రాజు దగ్గరికి. ఎవరు? రాజేష్ వెళ్ళి सोने का सिक्का उसकी और बढ़ाते हुए कहा, సోనే కా సిక్కా అంటే ఆ గోల్డ్ కాయిన్ పట్టుకొని ఉస్కి ఓర్ బఢాతే, అక్కడ పిక్చర్లో చూసారా నాన్న, ఇక్కడ చూసారా ఇలా కనిపిస్తుందో, అలాగ ముందుకి చేయి చూపిస్తూ గోల్డ్ కాయిన్ అలా చూపిస్తూ, అంటే ఉస్కి ఓర్ ఆయన వైపు, దిఖాతే బఢాతే హుయే అలాగా చూపిస్తూ ముందుకు చూపిస్తూ కహా అన్నాడంట. ఏంటి? లీజియే మహారాజ్ అంటే తీసుకోండి మహారాజా, ఆప్ ఇసే రఖ్ లీజియే అంటే ఏంటి, మీరు దీన్ని ఉంచుకోండి, మీ దగ్గరే ఉంచుకోవాలంటే మీరు ఈ కాయిన్ని తీసేసుకోండి అని అన్నాడంట. వెంటనే రాజు అంటున్నారు, బేటా ముझे క్యూ దేనా చాతే హో, బాబు, బేటా అంటే బాబు, నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు? రాజాని ఆశ్చర్యకే సాత్ పూఛా, అలాగా ఆశ్చర్యంగా రాజుగారు ఆ అబ్బాయిని రాజేష్ని అడిగారు, ఏంటని, బాబు నాకెందుకు ఈ కాయిన్ ఇవ్వాలనుకుంటున్నావు అనగానే రాజేష్ అంటున్నాడు, అక్కడ చూడండి, మహారాజ్ అంటే మహారాజా అని సంబోధిస్తూ, ఏక్ సాధువుని కహా థా కి, ఏక్ సాధువునే ఒక సాధువు అన్నారు, తనకి ముందు కనిపించారు కదా సాధువు, ఆ సాధువు ఏంటన్నాడో చెప్తున్నారు. ఏక్ సాధువుని కహా థా కి जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना, అంటే జో సబ్సే గరీబ్ దిఖే, ఎవరైతే అందరికంటే పేదవాళ్ళు కనిపిస్తారో, సబ్సే గరీబ్ అంటే అందరికంటే పేదవారు, దిఖే కనపడతారో, ఉసే యహ సిక్కా దేదో వాళ్ళకి ఈ గోల్డ్ కాయిన్ ఇచ్చే అని సాధువు చెప్పారంట. అంతే కదా. రాజేష్ కరుణాస్వరమే పోలా, కరుణాస్వరం చాలా కరుణతో అమాయకమైనటువంటి ఆ స్వరంతో అనట, ఎవరైతే పేదవాళ్ళు బాగా పేదవాళ్ళు కనిపిస్తారో వాళ్ళకి కాయిన్ ఇచ్చేయమన్నారు అని కరుణ అయినటువంటి స్వరంతో చెప్పారంట. నెక్స్ట్ మే రాజా హూ, రాజా చూడండి రాజుగారికి అలాగంటే అంటే రాజేష్ దృష్టిలో ఎవరమ్మా పేదవాడుగా కనిపించాడు? రాజుగారినే కదా, రాజా శూరసింహ పేదవాడు అనిపించాడు ఎవరికి? రాజేష్కి. అందుకే అంటున్నారు మే రాజా హూ, రాజా అంటే నేను రాజుని, రాజు. మే తుఝే గరీబ్ లెక్తా హూ అంటే నేను నీకు పేదవాడిగా కనిపిస్తున్నానా? రాజుకు కోపం రాదా? రాజా క్రోధ్ మే బోలా, అందుకే రాజు కోపంగా అన్నాడు, ఏంటని, నేను రాజుని, రాజు, నేను నీకు గరీబ్ దిక్తాను అంటే పేదవాడిగా కనిపిస్తున్నానా అంటూ కోపంగా అనగానే అప్పుడు అంటున్నాడు, ఎవరు? రాజేష్ అంటున్నాడు, ఏంటని, మహారాజ్ సంబోధిస్తున్నాడు, మహారాజా
यदि आप अमीर होते तो, ఒకవేళ మీరు అమీర్, గరీబ్కి ఆపోజిట్ కూడా అమీర్, అంటే అమీర్ ధనవంతులై ఉంటే, दूसरे देश को लूटने के लिए వేరొక దేశాన్ని, दूसरे देश అంటే ఏంటి, వేరొక దేశాన్ని लूटने के लिए దోచుకోవటానికి इतनी बड़ी सेना लेकर क्यों जाते, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్తారు. అర్థమైందా? చూసుకో. అంటే దోచుకోవడం అనేటువంటిది ఎదుటి వాళ్ళది ఆక్రమించడం అనేటువంటిది, ఎదుటి వాళ్ళ నుంచి అన్యాయంగా తీసుకోవడం అనేటువంటిది ఎంత తప్పు. ఏమీ లేనివాడే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తాడు. అది రాజేష్ చెప్పినటువంటి మాటలు బట్టి అర్థమవుతుందా లేదా? ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏంటని ఇంకొకసారి చెప్తున్నా వినండి. యది ఆప్ అమీర్ హోతే, ఒకవేళ మీరు నిజంగా ధనవంతులైతే, తో దూసరే దేశ్ కో లూట్నే కే లియే, అప్పుడు వేరే దేశాన్ని దోచుకోవటానికి ఇతనీ బడీ సేనా లేకర్ క్యూ జాతే, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్తారు అని రాజేష్ అన్నారు. క్వశ్చన్ వేయగానే రాజు చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. అప్పుడు రాజుకి అనిపించింది ఏంటని, రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. రాజు గారికి రాజేష్ చెప్పినటువంటి విషయం అర్థమైంది. ఏంటని అర్థమైంది అంటే, పేదవాడే దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు, ధనవంతుడైతే ఎందుకు ఎదుటి వాళ్ళ నుంచి దోచుకుంటాడు, అవునా కాదా? ఉన్హే అప్నీ గలతీ కా ఎహసాస్ హువా, ఉన్హే అంటే ఆయనకి, అప్నీ గలతీగా తన తప్పు ఏంటో, తను ఏం తప్పు చేయబోయాడో అనేటువంటి విషయం ఎహసాస్ హువా, తను రియలైజ్ అయ్యాడనమాట రాజు. అంటే నేను చేసేది ఎలాంటి తప్పు అని. ఎవరి వల్ల? రాజేష్ వల్ల, రాజేష్ చెప్పినటువంటి మాటల వల్ల, తను చేసేటువంటి పని వల్ల. రాజేష్కి ప్రశంస కర్తే హుయే, అందుకే రాజేష్ని చాలా పొగుడుతూ, ప్రశంసిస్తూ, అప్రిషియేట్ చేస్తూ, ఉన్హోనే సేనాకు వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా, ఆయన సైన్యాన్ని వాపస్ లౌట్నే కా అంటే రిటర్న్ పంపించేసి, అంటే తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోండి పదండి అని చెప్పి పంపించేశారంట. ఆదేశ్ దేనా అంటే ఏంటి, ఆర్డర్ వేయడం, ఆజ్ఞాపించారంట. ఉస్ దిన్ సే రాజా నే అప్నీ సంపత్తి జనతా కి సేవా మే ఖర్చ్ కర్నా ఆరంభ కియా, అంటే ఉస్ దిన్ సే ఆ రోజు నుంచి కూడా రాజు ఏం చేశారంట, అప్నీ సంపత్తి తన ప్రాపర్టీ, అప్నీ అంటే తన యొక్క సంపత్తి అంటే ప్రాపర్టీ, ధనం ఏదైతే ఉందో, జనతాకి సేవామే, జనతా అంటే ఏంటి, ప్రజలు, పీపుల్, ఓకే, జనతాకి సేవమే ప్రజల యొక్క సేవ కోసం, ఖర్చ్ కర్నా ఆరంభ కర్ దియా, ఖర్చు పెట్టడం ప్రారంభించారు. అంటే దానికి అర్థం ఒకేసారి చెప్తున్నాను. తన దగ్గర ఉండేటువంటి సంపద ఏదైతే, ప్రాపర్టీ ఏదైతే ఉందో రాజుగారి దగ్గర, ఆ సంపదని ప్రజల అవసరాల కోసం, వాళ్ళకి ఉపయోగం పడే విధంగా ఖర్చు పెట్టేవారంట. ఆ రకంగా ప్రజలకి కాపాడుకునేవారంట రాజు. అది రాజా బదల్ గయా. చూడండి ఎంత నిజాయితీగా అక్కడ ఆలోచించారో రాజేష్. తన చిన్నపిల్లవాడైనా సరే తన మాటల వల్ల, ఒక మాట రాజులో ఎంత మార్పు కలిగిందో ఒకసారి ఆలోచించండి. ఒక లూట్నా అంటే ఎదుటి వాళ్ళని దోచుకోవడం అని అంటే దానికి అర్థం ఏంటి, ప్రశాంతతని పాడు చేయడమే, మనశ్శాంతి లేకుండా చేయడమే. దోచుకోవడం అని అంటే ఎదుటి వాళ్ళది నుంచి ధనాన్ని కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ నుంచి మనం బలవంతంగా తీసుకుంటున్నాము అని అంటే దానికి అర్థం ఏంటి, వాళ్ళ మనశ్శాంతిని పోగొడుతున్నాం. వాళ్ళు మనశ్శాంతి పోగొడుతున్నాము అని అంటే ఎలాగమ్మా, బలవంతంగా తీసుకుంటున్నాం అంటే వాళ్ళకి ఇష్టం లేకే కదా. దానివల్ల వాళ్ళకి నష్టం కలుగుతుందా లేదా? వాళ్ళకి నష్టం కలుగుతుంది అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్ట లేదు, అవునా కాదా? సో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పాలు చేసి మనం ఏదైనా సరే దోచుకోవడం అనేటువంటిది, బలవంతం చేసి తీసుకోవడం అనేటువంటిది అన్యాయం. ఇంకా మన దగ్గర ఉంటే అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలా సహాయం చేయగలగాలి.
అస్సలు ఏ మాత్రం ఆలోచించకుండా రాజేష్ చక్కగా తనది కానిది తన దగ్గర ఉండకూడదు. అంటే పరాయి వారిది పరుల సొమ్ము పాము వంటిది అని అంటారంట. అంటే పాము ఎప్పుడైనా సరే ఎంత పాలు పోసి పెంచినా సరే కాటు వేస్తుందట. దాని స్వభావం అది. అలాంటి గుణం కలిగినటువంటిది పరుల సొమ్ము అని అంటూ ఉంటారు. అందుకే ఎదుటి వాళ్ళది మనది కాని వస్తువు పైన ఎప్పుడు కూడా మనము ఆశ పడకూడదు. తను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తన గోల్డ్ కాయిన్ కదా అని చెప్పేసి తీసుకొని దాచుకోవాలని అనుకోలేదు రాజేష్. అవునా కదా? దొరికిన దానికి మనది కాదని చెప్పి విసిరేయడం లేదు. ఎందుకంటే దాని వాల్యూ కూడా తెలుసు. చక్కగా చెప్పింది చేసాడంటే దీని నుంచి మనం నేర్చుకునేది అదే. పరుల సొమ్ము అనేటువంటిది మనకు అవసరం లేకుండా మనకు అవసరం ఉన్నా సరే మనం తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం మనం అవకాశం ఉంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలగాలి. ఎదుటి వాళ్ళ కష్టానికి మనం బాధ్యులం కాకూడదు. అర్థమైందనన్నా? ఇది మన ఈ రకంగా రాజేష్ రాజుగారిని మార్చేశారు తన ఆలోచనతో. అందుకే అక్కడ మనకి ఫస్ట్ ఒక గ్లోబ్ అనేటువంటిది చూపించారు. అలాగే ఒక బుక్ అనేటువంటిది చూపించారు. అంటే నాలెడ్జ్తో, జ్ఞానంతో ప్రపంచాన్ని మార్చగలం. ఆ ఆలోచన చిన్న పిల్లవాడైన రాజేష్లో ఉండేటువంటి ఆలోచన రాజుగారిలో లేదు. చూసారా? అర్థమవుతుందా లేదా? సో నాలెడ్జ్ వల్ల మనం ఏదైనా చెయ్యగలము. అవునా? యా, సరేనా? ఇది రాజా బదల్ గయా లెసన్. సో ఈరోజు జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. మ్యాక్సిమం 2-3 టైమ్స్ మీకు క్లియర్గా వచ్చేంత వరకు చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. రేపు మీకు సిడబ్ల్యూ వర్క్ ఇస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.